హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. నిన్నైతే మేము చావా మూవీకి వెళ్ళాము. మూవీ అయితే ఎప్పుడెప్పుడు తెలుగులో రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాము. రిలీజ్ అవ్వగానే వెళ్ళాము మేమైతే. అసలు సినిమా చూస్తున్నంతసేపు గూస్ బంప్స్. అసలు ఈ స్టోరీస్ అయితే మనకి ఏది తెలియకుండానే పెరిగాం మనము. అసలు స్కూల్స్లో కూడా ఏ బుక్స్లో కూడా మన ఛత్రపతి గురించి కానీ అసలు ఈ శంభాజీ గురించి కానీ అస్సలు లేదు. అసలు ఇప్పుడైనా పెట్టాలి. ఇప్పటి నుండైనా వాళ్ళు అసలు మన పిల్లలకైనా పెట్టాలి. అసలు ఈ గవర్నమెంట్ అసలు ఎంత బాగుంది అసలు మూవీ. మీరు ఎవ్వరు మిస్ చేయకండి, తప్పకుండా వెళ్ళి అసలు చూడండి. లాస్ట్లో అసలు శంభాజీ మహారాజ్ని ఆ గోర్లు పీకడము, నాలుక కట్ చేయడం చూస్తే అయితే అసలు ఏడుపు వచ్చేసింది. అంత బాగా తీశారు అసలు మూవీ. పిల్లలకైతే ఖచ్చితంగా చూపించండి. పిల్లలైతే కంపల్సరీ చూడాలి. మన వాళ్ళ గురించి, మన చరిత్ర గురించి వాళ్ళు అసలు తెలుసుకోవాలి. ఖచ్చితంగా పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి మీ పిల్లలకైతే చూపించండి మూవీ, చావా మూవీ. మేమైతే ఈరోజు సండే ఇంట్లో అయితే మటన్ కర్రీ వండుతున్నాను. మటన్ ప్లస్ బగారా రైస్ అల్టిమేట్ అసలు. బగారా రైస్ కోసం అయితే నేను అన్ని మసాలాలు, ఆనియన్స్ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత రైస్కి సరిపడేలాగా వాటర్ పోసి మరిగించేసాను. మటన్ అయితే ఆనియన్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత 2-3 పచ్చిమిర్చి వేసి మంచిగా వేగిన తర్వాత మటన్ వేసి కలిపాను. మసాలాలన్నీ వేసి మటన్ కొంచెం మంచిగా వేగిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి మంచిగా కలిపి కొద్దిసేపు అలాగే మూత పెట్టి వదిలేసాను. అప్పుడే మనకి ముక్కకి మంచిగా ఉప్పు, కారం అంతా పట్టుకుని మటన్ చాలా మంచిగా వస్తుంది టేస్ట్. ఇలా నాన్ వెజెస్కి అయితే మనం ప్యాకెట్లో దొరికే కారం కాకుండా పట్టించిన కారం వేస్తేనే ఆ టేస్ట్ మనకు తెలుస్తుంది. అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసి కొద్దిసేపు అలాగే ఆవిరికి ఉడికేలాగా మూత పెట్టి వదిలేయండి. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మన దగ్గర మటన్ మసాలా అవైలబుల్గా ఉంటే కూడా కొంచెం మటన్ మసాలా వేసుకొని, నా దగ్గర అయితే ఉండే, నేను వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత 2 టమాటాలని కట్ చేసి వేసాను. ఎందుకంటే టమాటా వేయడం వల్ల గ్రేవీ వస్తుంది మంచిగా. నేను రైస్ కోసం పెట్టిన వాటర్ అయితే మంచిగా బాయిల్ అవుతున్నాయి. తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న రైస్ని ఆ వాటర్లోకి యాడ్ చేశాను. ఒకసారి మంచిగా రైస్ని కలిపి మూత పెట్టేస్తే కుక్ అయిపోతుంది రైస్. తర్వాత టమాటా కొంచెం ఉడికిన తర్వాత నేను కొంచెం పెరుగు ప్యాకెట్ అయితే వేసాను. పెరుగు వేయడం వల్ల కూడా గ్రేవీ వస్తుంది. నేనైతే ఎప్పుడూ మటన్ చేసినా ఖచ్చితంగా పెరుగు అయితే వేస్తాను. పెరుగు వేసి కలిపిన తర్వాత కొద్దిసేపు అలాగే ఒక 5 minutes మూత పెట్టేసి వదిలేయండి. మంచిగా కుక్ అవుతుంది. తర్వాత ఒక 5 minutes తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి, గ్రేవీకి సరిపడేలాగా వాటర్ వేసి నేనైతే కుక్కర్ విజిల్ పెట్టేశాను. కుక్కర్లో అయితేనే తొందరగా అవుతుంది, మటన్ తొందరగా ఉడుకుతుంది. ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత నేనైతే ఆఫ్ చేశాను. రైస్ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసాను నేను. కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది. రైస్ అయితే మంచిగా కుక్ అయింది. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇంకా మటన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి అలాగే మూత పెట్టేశాను. ఈ మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. మటన్ రెడీ అయిపోయింది. ఇంకా మా బగారన్నం, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా ప్లేట్లో వేసుకొని తినేయడమే. ఆ స్మెల్ చూస్తేనే అసలు అదిరిపోయింది. ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాము. ఇంకా ప్లేట్లో అలా రైస్, కొంచెం మటన్ గ్రేవీ వేసుకొని తినేసినాము. ఈరోజు అయితే సండే స్పెషల్. మీరేం చేశారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.